హాయ్ అండి. ఈరోజు వీడియోలో అద్దిరిపోయే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. రైస్‌లోకైనా, చపాతీ, పుల్కా, రోటీ, బగారా రైస్ కాంబినేషన్‌కైనా కూడా ఇది చాలా బావుంటుంది. డెఫినిట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఈ గ్రేవీ కర్రీ కోసం నేనిక్కడ 6 గుడ్లనైతే తీసుకున్నానండి. వీటిలో నీళ్లు వేసేసి ఉడికించుకొని, తొక్క తీసేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క గుడ్డు తీసుకొని ఫోర్క్ సహాయంతో లేదంటే చాక్ సహాయంతో అయినా చిన్న చిన్న ఘాట్లులా పెట్టుకున్నాం అంటే గుడ్లు వేయించినప్పుడు పేలకుండా ఉంటాయి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి ఒక్కసారి ఈ విధంగా అన్నీ పట్టించేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ పై కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేయాలి. గ్రేవీ కర్రీ కదండీ! కాస్తంత ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత గుడ్లను వేసి వేయించుకోవాలి. నూనెలో గుడ్లు వేసిన వెంటనే కలిపేయకుండా ఒక నిమిషం పాటు ఉంచి తర్వాత కలుపుకున్నామంటే అడుగున గుడ్లు అంటుకోకుండా ఉంటాయండి. ఇలా వేయించుకున్న గుడ్లని పక్కన పెట్టేసి అదే కడాయిలోని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలండి. ఇవి వేగుతున్న క్రమంలో మసాలా పొడిని కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్‌లోని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ సోంపు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 యాలకులు, 3 లేదా 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి ఒకసారి బాగా పొడిలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిలో 8 జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని మెత్తని పొడిలా చేసి పక్కనుంచుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొడిని ఏ మసాలా గ్రేవీ కర్రీకి వాడినా కూడా చాలా బావుంటుంది. దీన్ని మీరు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్‌ని తీసుకొని 3 లేదా 4 టమాటీలని పెద్ద ముక్కలుగా చేసి వేసుకోవాలి. అందులో కొద్దిగా పుదీనా, అలాగే గుప్పెడంత కొత్తిమీరని కూడా వేసేసి మెత్తని పేస్ట్‌లా చేసి పక్కనుంచుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి కదండీ! దీంట్లోని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి ఇవి బాగా వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పేస్ట్‌ని కూడా వేసుకొని కారాన్ని వేసుకుంటున్నాను. ఆల్రెడీ మసాలా పౌడర్‌ని ప్రిపేర్ చేసినప్పుడు మిరియాలను వేసుకున్నాం కదా! కాస్తంత కారాన్ని తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ స్పూను మసాలా కారాన్ని అలాగే హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్‌ని కలర్ కోసం వేసుకుంటున్నాను. కర్రీకి తగ్గట్టుగా ఉప్పుని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్‌ని కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుంచుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత వేయించిన ఎగ్స్‌ని కూడా వేసేసి ఒకసారి కలిపేసి క్రష్ చేసుకున్న కసూరి మేతిని కొద్దిగా వేసుకొని కన్సిస్టెన్సీ తగ్గట్టుగా వాటర్‌ని వేసి మూత పెట్టేసి 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేనండి. గుమగుమలాడే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్‌లో తిన్నా, రోటీస్, చపాతీస్, పుల్కా దేనితో తిన్నా కూడా చాలా బావుంటుంది. దోసల్లో కూడా చాలా చాలా బావుంటుందండి. అలాగే బగారా రైస్, ఘీ రైస్ వాటిలో కూడా మంచి కాంబినేషన్ అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకెలా వచ్చిందో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.